ఓం శ్రీ గురుభ్యో నమః. సనాతన ధర్మ వారసులకు నమస్కారం. ఇటీవలే 'హనుమాన్' మూవీ రిలీజ్ అయ్యి పెద్దలు, పిల్లలు, యంగ్ అడల్ట్స్, కాలేజ్ గోయింగ్ పిల్లలు అందరూ వెళ్తున్నారు మూవీకి. దే ఆర్ ఎంకరేజింగ్ ఇట్ ఎ లాట్. అది చాలా మంచి విషయమే. కానీ అసలు వేదం హనుమంతుడి గురించి ఏం చెప్పిందో కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ ఒరిజినల్ మీద మనకి క్లారిటీ ఉంటే ఇటువంటి సినిమాటిక్ లిబర్టీస్ కానీ, న్యూ వేస్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ కానీ ఎన్నొచ్చినా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన పిల్లలు అడిగే క్వెషన్స్‌కి మనం క్లారిటీగా ఆన్సర్స్ ఇవ్వచ్చు. సో, దట్ ఈస్ ద రీజన్ వై ఐ థాట్ టు మేక్ దిస్ వీడియో. సో, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అసలు స్వామి ఆకారం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ సినిమాలో తీసుకున్నా, లేకపోతే మనం బయట చూసే కార్ స్టిక్కర్స్ కానీ, దేవుడి ఫోటోల్లో గానీ, అక్కడ చూస్తే హనుమంతుడు అనగానే చాలా మస్క్యులర్‌గా రిప్రజెంట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం ఆ రౌద్ర రూపాన్ని మరింత ఎక్కువగా చూపించడం. డిఫరెంట్ వేస్‌లో స్వామిని ఇమాజిన్ చేసుకొని ఆర్టిస్ట్స్ గాని, గ్రాఫిషియన్స్ గాని వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ అప్ ఇమేజెస్. అందులో తప్పేం లేదు కానీ, అది ఆయన లైఫ్‌లో చాలా స్మాల్ స్లైస్ అన్నమాట. అంటే ఆయన అవసరానుసారం ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు, లేకపోతే ఆ లంకా దహనం అప్పుడు ఆయన ఆ రౌద్ర రూపాన్ని స్వీకరించి ఆయన, ఆయన బాడీని మస్క్యులర్‌గా పెంచుకొని, ఆకారాన్ని పెద్దగా చేసుకొని చేయగలిగారు. ఎందుకంటే అష్టసిద్ధులు అంటే ఈ ఒక మహాయోగికి కలిగే అష్టసిద్ధులు ఆయన వశంలో ఉన్నాయి కాబట్టి, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువెక్కగలరు, తేలికైపోగలరు, పెద్దగా అవ్వగలరు, చిన్నగా అవ్వగలరు, బలం పెంచుకోగలరు, తగ్గించుకోగలరు. ఇవన్నీ ఆయన చేతిలో ఉన్న పనులనమాట. కానీ ఆ పని అయిపోయిన తర్వాత హి కమ్స్ బ్యాక్ టు హిస్ న్యాచురల్ ఫార్మ్. సో, న్యాచురల్లీ ఆయన చాలా చాలా శాంతమూర్తి. అంటే ఎల్లప్పుడూ ఆ రామజపం, ఆ రామ మననం, ఆ వేద హృదయాన్ని మననం చేసుకుంటూ, తనలో తాను రమిస్తూ అలా ఉండిపోయే ఒక యోగి. ఎప్పుడు తెల్లటి దుస్తులు, సాత్విక ఆహారం, చాలా ఆహ్, ఏమంటారు సాఫ్ట్ స్పోకెన్ నేచర్ ఉన్న ఒక స్వామి ఆయన. కాకపోతే ఆయా అనుసారాలు బట్టి, అవకాశం బట్టి హి నోస్ హౌ టు స్విచ్ ఫ్రమ్ దట్ ఫస్ట్ గేర్ టు ఫిఫ్త్ గేర్. సో, మనం ఈ ఫోటోలు, ఈ మూవీస్ చూసి ఓహో! 'స్వామి' అంటే ఎప్పుడు బ్యాష్, బ్యాష్, బ్యాంగ్, బ్యాంగ్ అనుకోకూడదు. మనం దట్ ఈస్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలకి కూడా చెప్పడం చాలా ఇంపార్టెంట్. హి ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫైటింగ్ అండ్ స్ట్రెంగ్త్. హి ఈస్ ఆల్సో అబౌట్ ఎక్స్‌ట్రీమ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్, కంట్రోల్, మెడిటేషన్, హౌ హి నోస్ హౌ టు సిట్ స్టిల్. స్టిల్‌నెస్ ఈస్ హిస్ నంబర్ వన్ స్ట్రెంగ్త్. అంత స్టిల్‌నెస్ ఉండి అంటే అంత స్పీడ్ ఉండి ఒకే చోట కూర్చోగలిగే స్వామి ఆయన. సెకండ్ పాయింట్ అండ్ ఆల్మోస్ట్ అన్ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ సనాతన ధర్మ అని చెప్పాలి. దిస్ ఈస్ అ క్రూషియల్ కాన్సెప్ట్. ఏంటంటే వెన్ యూ టేక్ ఎ కిడ్ టు హనుమాన్ టెంపుల్, ఎస్పెషల్లీ ఇక్కడ మన లోకల్ టెంపుల్స్, స్వయంభూ టెంపుల్స్ వీటికెళ్ళినప్పుడు చాలా చోట్ల హనుమంతుడు ఒక రాయిలో ఒక చోటని స్వామిని సింధూరంతో అలికి, తమలపాకులతో అలంకరించి, "ఇదే హనుమంతుడమ్మా దండం పెట్టుకో" అని మనం పిల్లలకి చెప్తాం. సో, వాళ్ళు అడిగే క్వెషన్ ఏంటి? "ఓహ్! నేను మూవీలో హనుమంతుడిని ఇలా చూసాను. నేను ఫోటోలో అలా చూసాను. బట్ ఇక్కడేంటి రాయే హనుమంతుడు అంటున్నారు. హౌ ఈస్ దట్?" అని అడుగుతారు. సో, వాట్ ఈస్ క్రూషియల్ టు అండర్‌స్టాండ్ ఈస్ రామాయణంలో ఉన్న హనుమంతుడిలో ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ సేమ్ ఎనర్జీని మంత్రంతో తీసుకొచ్చి, మనం ఆ రాయిలో ప్రాణప్రతిష్ఠ చేశాము. ఆర్ ఆ రాయిలోనే స్వయంభూగా స్వామొచ్చి కూర్చున్నారు. ఎవరో ఒకళ్ళు యోగ సాధన ద్వారా ఆర్ పూర్వజన్మ సుకృతం ద్వారా అందులో స్వామి ఉన్నారని తెలుసుకొని, అక్కడ ఒక గుడి కట్టడం జరిగింది. సో, దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ఫార్మ్ అండ్ ఫంక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన పిల్లలకి చెప్పాల్సిందేంటంటే, సనాతన ధర్మంలో ఉపాధి అది ఎలా ఉంటుంది? హౌ డిడ్ గాడ్ లుక్ వెన్ దే టుక్ దట్ అవతార్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వి ఆర్ ఇమ్మోర్టలైజింగ్ దట్ అవతార్ త్రూ ఎనర్జీ. అంటే రాములు వారు ఇప్పుడు రావణాసురుడు లేడు. కాబట్టి రామావతారానికి ఇప్పుడు అవసరం లేదు. ఆయన ఒక నరుడుగా ఇక్కడ తిరగడానికి అవసరం లేదు. కలియుగంలో ఆయన వెంకటేశ్వర స్వామిగానో, వేరే వేరే రూపాల్లోనో ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. కానీ ఆ రామావతారాన్ని మనం ఇమ్మోర్టలైజ్ చేసాం. అంటే ఆ రాముడి వెనకాలుండే మూల శక్తిని మనం మంత్ర రూపంలో దాన్ని ప్రిజర్వ్ చేసి మన ఋషులు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక రామాలయం కట్టి ప్రాణప్రతిష్ఠ చేసుకోవడానికి వీలుగా దే హావ్ అరేంజ్డ్ ఎ సిస్టమ్. సో దట్ ఈస్ వై ఆల్‌దో దేర్ ఈస్ ఓన్లీ వన్ హనుమాన్, that energy that is there inside him we are able to bring and install it in so many temples, and we are able to pray to that energy. So this is a crucial distinction to call out. And finally, so the question, okay, మరి how does Hanuman really look? Is there a photo that we can refer to which is more authentic in nature? అంటే to be honest,
ఆహ్, ఒక స్వామి ఎలా ఉంటారు అంటే ఎనర్జీ ఎలా ఉంటారనే దానికి ఆన్సర్ లేదు. కానీ ప్రతి ఒక్క స్వామికి, ప్రతి ఒక్క దేవుడికి, దేవతకి ఒక మూల మంత్రం ఉంటుంది. మనం ఉపాసనా మార్గంలో ఎలా వెళ్తున్నాం అనే దాన్ని బట్టి, ఆ మూల మంత్రం బట్టి దేర్ ఈస్ ఎ సర్టెన్ ఫార్మ్ దట్ హాస్ బీన్ గివెన్. సో, అలాగే ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి అలాంటి ఒక మూల మంత్రం. కాకపోతే చిత్రకారులు గీసే ఆ పంచముఖ దట్ 5 హెడెడ్ హనుమాన్ దట్ ఇట్‌సెల్ఫ్ డస్ నాట్ డూ జస్టిస్. ఎందుకంటే అది యాక్చువల్‌గా 3డీని ఆయన దట్ పర్సన్ ఈస్ ట్రైయింగ్ టు షో ఇట్ ఇన్ ఎ 2డీ ఫార్మ్. సో, దట్ రియల్లీ డజంట్ డూ ద కంప్లీట్ జస్టిస్. కానీ ఇఫ్ ఈ యూ నో ఆ మంత్రాన్ని పట్టుకొని ఆ మంత్రం వెనకాల ఉండే సంస్కృత అర్థం తెలుసుకొని, ఆ ఫార్మ్‌ని తెలుసుకుంటే గనక ది బెస్ట్ వే అండ్ ది పర్హాప్స్ ది ఓన్లీ వే టు రియల్లీ విజువలైజ్ హౌ స్వామి లుక్స్ ఈస్ you take a mantra, you understand it, get that mantra upadesha from a guru. Then in your dhyanam, in your japa, you need to keep thinking about it pixel by pixel, bit by bit. ఆ స్వామి రూపం మనలో కదలాడి at some point he will choose to reveal himself. That is the only way that we can hope to see something. అప్పటిదాకా I think పంచముఖ ఆంజనేయ స్వామి is a great depiction of how ఆ హనుమాన్స్ మూల మంత్రం ఫార్మ్ లుక్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ స్వయంభూ క్షేత్రాన్ని తీసుకున్నా, మన దగ్గరున్న ఎన్నో గొప్ప దేవాలయాల్లో ఎక్కడైతే ప్రాపర్‌గా ప్రాణప్రతిష్ఠ చేసి, ఆగమ శాస్త్రం ప్రకారం చక్కగా అనుష్ఠానంతో నడుపుతున్న ఎటువంటి దేవాలయానికైనా, చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు, అందులో స్వామిని మనసులో తలుచుకుంటూ అది కరెక్ట్ ఫార్మ్ అని అనుకోవడం ఇట్ ఈస్ ద బెస్ట్. All the other graphics, all the other interpretations in movies, they are just artistic expressions of it. Some of them are commercial in nature. There is a lot of cinematic liberty. All that we have to take it with a pinch of salt. And those are not really forms that, if you pray, they are not really conducive to get that energy to us. Whereas if we rely on the మనం ఇంటి దగ్గర దండం పెట్టుకునే ఆంజనేయ స్వామి, గుడిలో ఉండే స్వామిని మనం మనసులో ముద్ర వేసుకోవడం ఈస్ ద బెస్ట్ థింగ్. బికాస్ దట్ హ్యాస్ ఎ ఫార్ మోర్ ఇంపాక్ట్ అండ్ ఇట్ కెన్ యాక్చువల్లీ గివ్ యూ ఎ బెనిఫిట్ వర్సెస్ ట్రైయింగ్ టు రిమెంబర్ హనుమాన్ లైక్ హౌ వి సీ హిమ్ ఇన్ పోస్టర్స్ ఆర్ మూవీస్ ఎక్సెట్రా. థాంక్ యూ.